ప్రస్తుతం మనతో తోట పవన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అక్క. అంటే ఎట్లా అంటే మెగా వైద్య శిబిరం పెట్టాలి, ముఖ్యంగా మహిళలకే పెట్టాలని ఎందుకు అనిపించింది? అక్క, మనం ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అందరం కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నేపథ్యం నుంచి ఉన్నాము. అందులో మరి ముఖ్యంగా నాకు జరిగిన ఒక జీవిత సంఘటన ఏంటిదంటే, మా అమ్మమ్మ ఎప్పుడు ఊరికి పోయినా మా కోసం బాగా సేవ చేసేది. మేము, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు, మా మామయ్య కూడా, అందరికీ కూడా మా జీవితం, ఆమె లైఫ్ టైం మొత్తం కూడా మాకు సేవ చేసుకుంటూ ఉంది. ఎప్పుడు వచ్చినా వండి పెట్టేది, తిని పెట్టేది, అన్నీ చేసేది. అంత సేవ చేస్తూ కూడా మా అమ్మమ్మకి లోపల ఎంత ఆరోగ్యంగా పరంగా ఎన్ని అవస్థలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఏ రోజు కూడా మాతో పంచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మేము కూడా స్కూల్కి పోయి కాలేజీ పోయి వచ్చేది, కలిసేది, మాట్లాడేది, ఏమైంది అమ్మమ్మ, అరే ఏమైందమ్మ, అంటే అవస్థ ఉన్నది అన్నది, పడుకునేది, అంతే, రెస్ట్. కానీ ఏ రోజు కూడా తనలో ఎంత బాధ ఉన్నా, తన లోపల ఎంత అవస్థ ఉన్నా, ఎంత అనారోగ్య సమస్య ఉన్నా అని ఏ రోజు మాకు ఒక మాట కూడా చెప్పు, మాకు కానీ మా అమ్మ వాళ్ళకి ఎవరితో షేర్ చేసుకోలేదు. అటు ఇటు ఆర్థికంగా మేము బలంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి, వీళ్ళతో ఎందుకు హాస్పిటల్ పట్టుకోపోతే అయ్యో 5,000 10,000 ఖర్చు అవుతాయి, రేపు ఇంకేమన్నా అంటే ఇంకా ఖర్చులు వస్తాయి, ఎందుకు అని చెప్పి అట్లా దాచిపెట్టుకున్నది. మా అమ్మమ్మకి చివరి దశలో మేము హాస్పిటల్ పట్టుకుపోయేసరికి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అని తెలిసింది. సో ఆ రోజు మేము అనుకున్నాం, అరే ఇంత ఆర్థికంగా ఉండి కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉన్నాము, మనం కేవలం ఇంత నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక్క టెస్ట్ చేయించుంటే అది జరగకపోతే, ఒక్క టెస్ట్ చేయించుకుంటే ఈరోజు మా అమ్మమ్మ మా మధ్య ఉండేది కావచ్చు. మేము నిర్లక్ష్యం చేయడం వల్ల మా అమ్మమ్మ మమ్మీ చూపించిన అమితమైన ప్రేమ కూడా కారణం దానికి. అంత ప్రేమ మమ్మీ చూపెట్టుకోవాలి, అది నాకు దవాఖాన పట్టుకో, నా ఆరోగ్యం బాగాలేదు అంటే మేమన్నా పట్టుకోవటం. ఏ రోజు మా అమ్మ చెప్పకుండా ఆమె నిర్లక్ష్యం చేసింది, మేము నిర్లక్ష్యం చేసినాం. సో ఆ సంఘటన నన్ను బాగా కలిసివేసింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం తిరిగేటువంటి డివిజన్లో కానీ మన వాడలో కూడా చాలామంది మహిళలు నేను చూస్తూ ఉంటా, వాళ్ళు ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా దాచిపెట్టుకుంటారు. వాస్తవానికి దవాఖాన పోవాలన్నా, ట్రీట్మెంట్ చేయించుకొని, స్కాన్ చేయించుకోవాలన్నా 500, 1000, 2000 ఎందుకు వద్దుతి ఏం కాదు అని చెప్పి వాళ్ళ ఉంటే పిల్లల ఫీజులకో పిల్లలకో దేనికో దానికి అవసరం ఉంటుంది అంటారు కదా మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా, దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పి వాళ్ళు ఏ రోజు కూడా ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. నాకు అది నేను దృష్టిలో పెట్టుకొని మెడికల్ హాస్పిటల్లో ఏజీఎంగా ఉన్నటువంటి హరినాథ్ గారిని నేను సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో మహిళలకి ఆరోగ్యపరమైనటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, దాంట్లో మరీ ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఆ లక్షణాలు చాలా కనబడుతున్నాయి భారతదేశంలో. కాబట్టి మేము క్యాన్సర్ టెస్ట్ ఫ్రీగా చేయడానికి ముందుకు వస్తాము అన్నప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం కలిగింది. సో ఆ క్యాన్సర్ టెస్ట్ ఈరోజు మనం మార్కెట్లో పోయితే పాంపర్స్ అని చెప్పి క్యాన్సర్ టెస్ట్ ఉంటుంది, అది 5,000 రూపీస్ విలువ చేసేటువంటి క్యాన్సర్ టెస్ట్ ఈరోజు మనం ఇక్కడ మెడికల్ వాళ్ళ హాస్పిటల్ సహకారంతో ఫ్రీగా చేస్తూ ఉన్నాము. అది నా డివిజన్లో ఉన్నటువంటి మహిళలకు, అక్కలకు, చెల్లెలందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను రాకముందే రాఖీ గిఫ్ట్ ఇచ్చేసిన ఆడబిడ్డలకి. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి విషయం అక్క మీరు చెప్పింది. ఎస్, కరెక్ట్గానే అది రాకముందుకు నేను నా సోదరిమణులకు ఆరోగ్యపరంగా ఇంతకు మించిన పెద్ద బహుమతి కానుక ఏది ఉండదు అని అనుకుంటున్నా. మరి దాంట్లో కూడా నా కుటుంబ సభ్యులు, మా ఇంట్లో నుండి కూడా చాలామంది ఈరోజు అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. కాలనీ వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం, వారికి నిజంగా మేము హాస్పిటల్ పోదామంటే ₹1 ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు అని. మంచి ఆలోచన, మేము అందరం వస్తాం. ఇంకేమన్నా ఏమన్నా ట్రీట్మెంట్ అట్లాంటివి ఉంటే కూడా నువ్వు సహకరించంటే కూడా మేము మెడికల్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి కూడా ఇంకా 50%, 70% డిస్కౌంట్ ఇచ్చి కూడా ప్రత్యేకంగా పవన్ నువ్వు వచ్చి చేసినందుకు మేము దానికి కూడా టెస్ట్లు కూడా సహకరిస్తామని చెప్పే వాళ్ళు, అది కూడా చాలా సంతోషం. సో ఈ ఆలోచన ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. మహిళలు ప్రతి సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఆరోగ్యంగా ట్రీట్మెంట్లు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉంటేనే ఇల్లు కానీ కుటుంబం కానీ బలంగా ఉంటుంది. ఒక ఇంట్లో ఆడవాళ్ళు అనే వాళ్ళు అనారోగ్యంతో ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా దీనస్థితిలో పడిపోతుంది. కుటుంబం బలంగా ఉంటేనే దేశం కూడా బాగుంటుంది అనేది మేము నమ్మినటువంటి సిద్ధాంతం. మరి దానికోసం మేము పనిచేస్తాను. ఈరోజు డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు, కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఉదయం 7 గంటల నుంచి కూడా వాళ్ళు క్యూ లైన్లలో నిలబడడం చాలా సంతోషంగా. ఒక్కరోజు అమ్మ లేవకపోతే ఆ ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో తెలుసు మీకు అబ్బాయిలుగా. ఆ రోజు అమ్మ లేవకపోతే ఆ పని, మీకు ఫుడ్ కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితులు కానీ హెల్త్ బాగాలేకపోయినా లేచి పిల్లల కోసం చేస్తుంటారు, ఓపిక తెచ్చుకొని చేత కాకపోయినా. ఈ భూమి మీద నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మహిళ మాత్రమే. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మన బాధ్యత. మనం ఇంట్లో మగవాళ్ళము తిరిగి ఏదో పనులు చేసుకుని వచ్చి టెన్షన్తో ఉంటాం, కానీ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం మనకు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటాం. మనకు వండి పెడతారు, మంచిగా నీట్గా ఉంచుతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం అనేది ప్రతి ఒక్క మగవారి బాధ్యత. కాబట్టి అందులో భాగంగానే మేము చేస్తూ ఉన్నాము. మీరు అన్నట్టుగా ఇది నా తరపున, మా టీం తరపున, మా వర్ధిని ఫౌండేషన్ తరపున నిజంగా మహిళలకు ఇచ్చేటువంటి రాఖీ కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది పక్కకు పెడితే అంటే మీ డివిజన్లో కానీ ఎక్కడైనా సరే ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది నీతో ఎవరికైనా, అక్క అయినా తమ్ముడైనా ఎవరినైనా మంచిగా అట్లా చేసుకుని, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది?
అంటే ఇదే అక్క, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పోయినప్పుడల్లా ఖచ్చితంగా ప్రజలు మనల్ని చూసినప్పుడు మనం లీడరు సరే పలానా హోదాలో ఉన్నాము, పలానా నాయకుడితో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. పవన్ దగ్గరికి వెళ్తే ఏదైనా పని జరుగుతుంది, నాన్నకి పని చేసి పెట్టన్నప్పుడు అటువంటి సంబంధాలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఒకరితో పోయినప్పుడు ఇంకో నలుగురు పరిచయం అయినప్పుడు అక్క, వదిన, అమ్మమ్మ అని ఏదో సందర్భంలో పరిచయాలు ఏర్పడుతూ ఉన్నాయి. నాకు నిజంగా ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా కుటుంబం ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ, పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లనే అనిపిస్తుంది. ఏ వాడకి పోయినా, ఇక్కడ ఇంటికి పోయినా కానీ అమ్మమ్మ, అక్క, బావ అనేది ఏదో వర్షాలు పెట్టి పిలవడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్లనే చాలామంది కూడా ఆ ఆత్మీయ బంధం అనేది పెరుగుతూ ఉన్నది, మానవత్వ సంబంధాలు కూడా. ముఖ్యంగా నువ్వు అన్నావు కదా లీడర్ అని, దాని గురించి లీడర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం ప్రజాసేవ. అంతే కరెక్ట్ అక్క. ఆ ప్రజాసేవలో భాగంగానే అట్లా మనం అంటే లీడర్గా ఎప్పుడైనా ఎక్స్పోజ్ కావాలంటే ఇటువంటి ప్రజాసేవలో చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని తీర్చేటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడే మన నాయకుడిగా గుర్తిస్తారు. మనకు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళతో. నాయని సార్ కూడా రావడం జరిగింది. అందరూ అంటుంటారు నాయని సార్తో ఒక లక్ష్మణుడు రాముడుగా ఉన్నటువంటి అనుబంధం మీకు ఉంటుందని చెప్పేసి, ఇప్పుడు వచ్చి కూడా మీ దగ్గర ఇట్లా ఓపెన్ చేసి వెళ్ళడం జరిగింది. మొదటి నుంచి కూడా రాజేంద్ర రెడ్డి గారు ఎట్లా అంటే యువకుల్ని ఎవరైనా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉన్నా, ఏమైనా సేవా కార్యక్రమాల్లో ఉన్నా కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేసేటువంటి స్వభావం ఆయనది. అందులో భాగంగా నేను ఆయనతో పరిచయమై నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు రావణుడికి హనుమంతులాగా నేను హనుమంతులాగానే పనిచేసిన. ఎందుకంటే హనుమంతుడు అంటే కోతి, వానర సైన్యం లాగా. సో మేమంతా కూడా నాతో ఉన్నటువంటి అందరూ కూడా వానర సైన్యం. అంటే నీ జర్నీ అంటే ఫస్ట్ మా అందరికి గుర్తొచ్చేది ఆ కొట్లాటే. అధికారంలో లేనప్పుడు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నీకు థ్రెట్, అసలు ఇక నువ్వు కోలుకుంటావని కూడా ఎవరు అనుకోలే. అట్లాంటి సిచ్యువేషన్లో అధికారంలో లేనప్పుడు కూడా ఆ స్టేజ్ అసలు ఎట్లా, ఎందుకు అంత అసలు? అదే అక్క, మేము అంటే రాజేంద్ర రెడ్డి సార్ మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాము, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పెడతామంటే చాలా బాగా ఎంకరేజ్ చేసేది. సో అట్లా ఎంకరేజ్ చేస్తూ పోయినప్పుడు నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చిండు, నేను పని చేసుకోవడానికి నాకు మంచి స్పేస్ ఇచ్చిండు. ఆ చేసే క్రమంలో మేము అప్పుడున్నటువంటి అధికార పార్టీ పైన నిజంగా ప్రజా సమస్యలని లేవనెత్తే క్రమంలో అప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోయినా, అరే రాజేంద్ర రెడ్డి గారికి ప్రజల ఆదరణ పెరుగుతూ ఉన్నది, దానికి పలానా వ్యక్తి కారణం, ఇట్లా ఈ టీం అంతా కారణం ఉన్నది, వీళ్ళని ఏదో చేయాలని చెప్పి ఒక కుట్ర పెట్టుకొని చేయడం జరిగింది. అంటే అనిపించలేదు ఆ టైంలో ఎందుకు వచ్చింది నా ప్రాణాల మీద? మీ అమ్మగారిని బెడ్ మీద అట్లా నువ్వు ఉన్నప్పుడు, తను ఏడ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఎందుకు నాకు ఈ రాజకీయాలు నేను వెళ్ళి వీళ్ళకి చేసేది ఏముందని అనిపించలేదు అసలు? అట్లేం లేదు. ఆ రోజు మళ్ళీ నాకు ఇంకో అవకాశం వచ్చిందని అనుకున్నాను తప్పితే మా అమ్మగారు కూడా మొండి కావడానికి అదే కారణమా? అంతే, అంటే మొదటి నుంచే మొండి. అయితే ఆ రోజు ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ దాకా వచ్చినాం, ఇంతకంటే ఎక్కువ ఇంకేం ఉండదు, బట్ చేసేదేదో ఫుల్ఫిల్గా చేసేసా అని చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు. కాబట్టి నేను వాళ్ళు ఇచ్చినట్టు అది ఇంకో అవకాశంగా భావించి నేను ముందుకు వచ్చిన. ఇంకా జనాల్లో ఉన్న ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా, అప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం, నిన్ను చూడడానికి ఇట్లా అంటే ఆ ధైర్యం అనేది వచ్చిందా నీకు అప్పుడు? ఆబ్వియస్లీ అక్క, అంత పెద్దవాళ్ళు మన భుజం తట్టి నీకు మేమున్నాం, పోయి పని చేసుకో అని ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆ ధైర్యం వేరే. చెప్పిన మాట ఏదైనా గుర్తుందా ఎగ్జాక్ట్గా ఆ బెడ్ మీద నువ్వు ఉన్నప్పుడు? ఏం లేదు, బాగా కష్టపడ్డావు, మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు అక్క, అంతే. అంతకుమించి అయితే బాగా గుర్తుండిపోయింది. అది ఎప్పటికైనా గుర్తుంటుంది. ఖచ్చితంగా ఆయన బ్లెస్ చేసిన నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి భవిష్యత్తులో కూడా మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. స్థానం కదా, నెక్స్ట్ కార్పొరేటర్ అంటున్నారు, నిజమేనా? అంటే ఖచ్చితంగా ఇంత ప్రజాసేవ చేస్తున్నప్పుడు, రాజకీయాల్లో ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు కూడా పొలిటికల్ గోల్స్ ఉంటాయి అక్క. మేము యంగ్స్టర్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలక్టరల్ పాలిటిక్స్లో కూడా ఉండాలనుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు రాజేంద్ర రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినా, పార్టీ అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఎదురుగా బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, అందులో ఎంతమంది హేమాహేమీలు మా ఎదురుగా నిలబడడానికి వస్తే, మాకు రాజేంద్ర రెడ్డి గారు కనుక అవకాశం ఇచ్చి బరిలోకి దించితే, మా ఎదురుగా ఎంత పెద్ద తలపండిన నాయకులున్నా, హేమాహేమీలున్నా కాళ్ళు కిందేసి నలపడం మాత్రం ఖాయం అక్క. పక్క గెలిచి చూపిస్తావు 100%. ఎంత పెద్ద హేమాహేమీ వచ్చినా కానీ వాళ్ళని తిప్పి పంపడం మాత్రం చాలా ఈజీ మాకు. ఎందుకంటే మేము ఆల్రెడీ మమ్మకం అయిపోయాను కుటుంబంలో. ఎమ్మెల్యే సార్ ఎలక్షన్ అంతకన్నా ముందు నుంచి కూడా డివిజన్లో ఎన్నో సమస్యలు, ఎంతోమందితో ఇంటరాక్ట్ అయినాం, చాలామందితో రిలేషన్ అట్లా బిల్డ్ అయిపోయింది. కాబట్టి గెలుపు ఓటంలో పక్కకు పెడితే వీళ్ళతో ఉన్న సంబంధాల్లో ఆ ధైర్యమే నాకు ఎక్కువ. కాబట్టి గెలిచే అవకాశం మాకు ఎక్కువ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నీ ఏజ్ నీ తోటి యువకులకు కానివ్వు, లేకపోతే మీ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ, వరంగల్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఖచ్చితంగా ఈరోజు మహిళలకి
అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి మెడికల్ హాస్పిటల్ కానీ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ చాలా కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు పెట్టడానికి, ఇట్లాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ పెట్టడానికి రెడీగా ముందుకు వస్తుంటారు. థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైనా సరే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఆ డాక్టర్ను హాస్పిటల్ యాజమాన్యం కలిసి నా ప్రాంతంలో లేదా నాకు ఉన్నటువంటి సంఖ్యలో మెడికల్ క్యాంప్ పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు సాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ సేవల్ని కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈరోజు మెడికల్ హాస్పిటల్ వారు కూడా మాకు చాలా సహకరించారు. పూర్తి యాజమాన్యం కూడా మాకు మంచి డాక్టర్స్ని ఇచ్చిండ్రు, మంచి వైద్య బృందాన్ని ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి సేవతోనే మాకు ఇంకా ప్రజల్లో కూడా ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం మాకు. రాఖీకి చాలా గిఫ్ట్లు ఇస్తుంటారు, కానీ ముందుగాలే మన తోటపవన తమ్ముడు అయితే అందరికీ రాఖీకి గిఫ్ట్గా మేగా వైద్య శిబిరాన్ని పెట్టి, ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కరోజు ఆ ఇంట్లో తల్లి కానీ ఎవరైనా లేవకుంటే అసలు ఆ ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు బయటికి చెప్పుకోరు. అలా చెప్పుకోక అనారోగ్యం పాలై చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క టెస్ట్ చేయించుకుంటే బాగుండేది గతంలో, ఖచ్చితంగా బతికేవాళ్ళని డాక్టర్లు చాలామంది చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మధ్యతరగతి పేద కుటుంబంలో మహిళలు రాలేరు. ఎందుకంటే ఒక 500 ఉంటే నా పిల్లలకి ఆ రోజు ఏదన్నా ఫుడ్ వస్తుంది, లేకపోతే రేపు కూర అవుతుంది. ఇట్లా చాలామంది కూడా టెస్ట్లకు వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో హాస్పిటల్ అంటే ప్రైవేట్ అయినా ఏదైనా అమ్మో అనేటట్టు ఉన్నాయి. అలాంటిది ఈ రోజుల్లో ఇంత మెగా వైద్య శిబిరాన్ని పెట్టి మహిళల కోసం ప్రత్యేకంగా వాళ్ళకుండే సమస్యల మీద, వాళ్ళకి జరిగేటువంటి ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటికి టెస్ట్ చేయడానికి ఇక్కడ మెగా వైద్య శిబిరం మెడికవర్ హాస్పిటల్ కానివ్వండి వీళ్ళ ట్రస్ట్ ద్వారా ఇక్కడ పెట్టేసి అందరికీ సేవ అందించడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా ముందు కూడా పెడతాము. ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి ఎవరైనా యూత్ సరే ఎక్కడైనా మీ ఏరియాలో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వండి. యూత్ అనేది ముందుకు రావాలంటూ కూడా చెప్తున్నారు. అలానే నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో నిలబడితే ఖచ్చితంగా అవతల ఎంత హేమాహేమీలు ఉన్నా ఓడించి చూపిస్తూ అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.